హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మ్యాంగో కుల్ఫీ చూసేద్దాం ఈజీగా. ఇది మ్యాంగో పల్ప్ అండి. అసలు ఎటువంటి వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయొద్దు. కొంచెం కండెన్స్డ్ మిల్క్ అలాగే షుగర్ యాడ్ చేయాలంటే, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా చాలా థిక్గా ఉండాలండి ప్యూరీ అనేది. అప్పుడు దీన్ని మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే మౌల్డ్లో కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవు, సో గ్లాసెస్లో వేస్తున్నాను. ఇలా చిక్కగా ఉండాలి, అసలు వేసినా కూడా పడట్లేదు చూసారా. చాలా చిక్కగా ఉండాలి బ్యాటర్ అనేది మ్యాంగోది. ఇప్పుడు 3 బౌల్స్లో వేసేసుకున్నాము, మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటాయి కదా, అన్ని మామూలు షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ని మిడిల్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసి 24 hours కదల్చకూడదు మనము. ఆ తర్వాత తీస్తే మన కుల్ఫీ అనేది రెడీ అవుతుంది. మనం ఇందులో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చూడండి, ఆఫ్టర్ 24 hours ఇలా వస్తుంది మనకి. ఇలా చేతితో గ్లాస్ని రబ్ చేస్తే ఈజీగా ఊడి వచ్చేస్తుంది. లేదంటే ఇట్లా కొంచెం వాటర్లో డిప్ చేసి తీసినా కూడా ఈజీగా మనకి కుల్ఫీ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా వాటర్ అస్సలు యాడ్ చేయకుండా చేసేయండి, చాలా స్మూత్గా ఉంటుంది. టెక్స్చర్ కూడా చూసారు కదా, అసలు ఎంత షైనీగా ఎంత బాగుందో. కొంచెము ఫోన్ ఫాల్ట్ అండి, అందుకే అసలు ఇది ఎల్లో కలర్లో ఉంది, మనకి ఇక్కడ క్రీమ్ కలర్లో అనిపిస్తుంది. మా బాబేమో ఇలా చేస్తున్నాడు, వాటర్ అయితే గ్లాస్ లోపలికి పడకుండా ఇలా నీట్గా కడుగుతున్నాడు. వాడికి చాలా ఇష్టము, ఎవ్రీ సమ్మర్ వాడికి ఇలా చేసి పెట్టాలి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. టేక్ కేర్.